నిన్న న్యూ విజిట్ ఒకటి స్టార్ట్ చేశాను సార్. మొత్తం టోటల్ 4 విజిట్ చేశాను. ఆల్ ఆఫ్ యూ. నేను న్యూ డ్యూటీ ఒకటి వేసాను, 3 పికప్లు చేసుకున్నాను సార్, ఒక రీప్లేస్మెంట్ చేశాను. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న 2 పికప్లు, ఒక న్యూ డ్యూటీ, ఒక రీప్లేస్మెంట్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. న్యూ డ్యూటీస్ నిన్న 2 ఉన్నాయి సార్. 2 లీడ్స్ వచ్చాయి. కాల్స్ చాలా వస్తూనే ఉన్నాయి, బట్ స్టాఫ్ తక్కువ ఉన్నారు. ప్లస్ పికప్స్ ఆల్మోస్ట్ అన్ని పికప్స్ చేసుకుంటున్నాము. ఆఫ్టర్ న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేసి పికప్ చేసుకుంటున్నాము. అండ్ నిన్న 2 డొనేషన్ కాల్స్ వచ్చినాయి. నిన్న ఒకటి ఆల్రెడీ డొనేషన్ అయిపోయింది, రేపు ఒకటి ఉంది డొనేషన్ సార్. థ్యాంక్ యూ. పైన ఉన్న వర్క్ కేటగిరీస్ కూడా కొంచెం పెద్దవాళ్ళు, చలికాలం కాబట్టి కొంచెం కట్టన్ లేకపోతే చెప్పండి, నేను తీసుకొచ్చి ఇస్తాను. కొన్ని దగ్గర కట్టన్ లేవు, కట్టన్ లేకపోతే తీసుకొచ్చి ఇస్తాను. అదేవిధంగా హోమ్ కేర్ వచ్చేసరికి 190 అలా ఉన్నాయి. టెలికాలర్స్ ఇప్పుడు నుంచి వస్తారు నాకు తెలిసి మ్యాక్సిమం పర్సన్స్, దాని దగ్గరగా ఫాలోఅప్ చేస్తారని కోరు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న ఒక ఫీమేల్ జాయిన్ అయ్యారు. వచ్చిన కాల్స్ అన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాం. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను వచ్చి 2 డేస్ అయింది. కాల్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇంకా అప్డేట్ ఎలా ఇవ్వాలో అవి నేర్చుకొని రేపటి నుంచి బెస్ట్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను కాల్స్ మాట్లాడడం జరిగింది సార్. మోర్ దాన్ ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు జాబ్ 2 ఫోన్కి కాల్ చేస్తున్నారు సార్. విజయవాడ, గుంటూరు అట్లా ఒకటి బ్రాంచ్ ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. సో అది మీ దృష్టికి కూడా ఈ అసెంబ్లీ వేదికగా తీసుకురావడం జరుగుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న బాటిల్ అన్నీ కడిగేసి మాప్ కర్ర కూడా ఎప్పుడెప్పుడే కడిగి శుభ్రం పెట్టి పైన ఎండేసి వస్తాం సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అంతా పర్లేదు సార్, బాగానే చేసుకుంటున్నాము రూమ్లో. నిన్న అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాంటి ఒక గేమ్ ఆడేవాళ్ళంట, బారాకట్ట. అది నిన్న కొంచెం వాళ్ళు ఆడుకున్నారు. వాళ్ళ ఫేసెస్లో స్మైల్ చూస్తే నాకు కొంచెం బాగా అనిపించింది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మా తాత వాళ్ళందరూ బాగానే ఉన్నారు. గుడ్ మార్నింగ్ అందరికి. నిన్న బయట నుంచి డొనేషన్ ఇచ్చారండి, అదే మేము ఫుడ్ చేసాము, తిన్నారు, అంతా బాగానే ఉన్నారండి. మార్నింగ్ సార్. మేము ఇన్నో కొత్త వచ్చాము సార్, కొంచెం అలవాటు పడే వరకు ఇక్కడనే చేస్తుంది. కేశంపేట సార్. ఇట్లాంటి పనులు ఏం చేయలేదు సార్. చేస్తాం. ఫోన్ ద్వారా వచ్చింది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను విజయవాడ నుంచి వచ్చాను సార్. అంత ముందులా నాకు సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మన సికింద్రాబాద్లో రమణ మహర్షిలో 1 ఇయర్ చేశాను సార్. మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సో ప్రశ్న ఏంటంటే, ఒక మంచి పని చేయడానికి ఎవరైనా తోడు అవసరమా లేదా? తోడు అవసరం అన్నోళ్ళు చేయతండి. ఒక మంచి పని చేయడానికి ఒక తోడు అవసరం, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే మంచిది పక్కన అన్నోళ్ళు ఎంతమంది అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మీరు కూడా దాదాపు 9-10 మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో సో తోడు అవసరం ఉంది. సో అలానే ఒక చెడ్డ పని చేయడానికి తోడు అవసరమా అన్నోళ్ళు చేయొద్దండి. ఒక చెడ్డ పని చేయడానికి మనకున్న అనుభవంలో నుంచి మాట్లాడాను, నో ప్రాబ్లం. సో దీనికి మార్కులు ఏం లేవు, తప్పు ఒప్పు చెప్పినంత మాత్రాన మీ జీతాల్లో మేమేమి కట్ చేయము. ఓకే. ఒక చెడ్డ పని చేయడానికి తోడు అవసరమా లేదా? అవసరం లేదు. సో నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా, దాని ప్రకారం మీరు చెప్తా. సో ఒకళ్ళు మందు తాగేటప్పుడు ఒకళ్ళు తాగుతారా, 2-3 తాగుతారా? మరి అక్కడ తోడు అవసరమా లేదా? అవసరమే. సో అలానే ఒకళ్ళు సిగరెట్ తాగాలంటే ఒకడే తాగుతారా, 2-3 కలిసి తాగుతారా? అవసరమే. అలానే ఒక దొంగతనం చేయాలంటే ఒక ముఠాలాగా వెళ్తారా, ఒకడే చేస్తారా? ఎక్కువ శాతం ముఠా చేస్తారు, ఒక్కళ్ళు చేసేది చాలా తక్కువ. దానికి కూడా గ్యాంగ్ కావాలి, తోడు కావాలి డెఫినెట్లీగా. ఓకేనా? సో కాబట్టి ఒక థియరీ ప్రకారం చూసుకుంటే చెడ్డ పని చేయడానికి డెఫినెట్గా తోడు అవసరం. ఓకేనా? సో నువ్వు ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు నీకు ఏ తోడు అవసరం లేదు. నువ్వు ఒక మంచి పని గట్టిగా నేను చేయాలనుకున్నప్పుడు ఒకరు పక్కన ఉండాల్సిన పని అవసరమే లేదు. నీకు నీవే పోటీ, నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకొని నువ్వు ముందుకెళ్ళాలి. నువ్వు ఐఏఎస్ అవ్వాలి, నువ్వు ఒక మంచి ర్యాంక్ సంపాదించాలి, ఒక మంచి ప్రాజెక్ట్ని చేయాలంటే సో ప్రాజెక్టు అగ్రిమెంట్స్ ఇవన్నీ ఒకరికే చేస్తారు కానీ 100 మందికి చేయరు. అవునా కదా? సో ఒక్కళ్ళే నిలబడతారు. సో కాబట్టి మనం మంచి పని చేయడానికి మనం ఉంటే చాలు. నీకు నువ్వు తోడుగా ఉండి నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకుంటే చాలు అనమాట. ఇంకోళ్ళు ఎవరు వచ్చి ఓకేనా నిన్ను ప్రేరేపించాల్సిన పని లేనేలేదు. సో నీలో ఉన్న నిన్ను అడుగు అనమాట. సో నువ్వేం కావాలో నీకే తెలుస్తుంది. ఓకేనా? సో సినిమాలకు వెళ్ళటానికి గుంపులుగా వెళ్తారు, లేకపోతే సో అనవసరంగా మన సమయాన్ని వృధా చేయటానికే
మనకి తోడు అవసరం. ఎందుకంటే అది చేస్తూ లేదా ఆ పని చేస్తూ ఇంకొకరు తోడుంటే ఏమైనా జరిగినా వాడు మనకి హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో డెఫినెట్గా ఇంకోళ్ళు అవసరం. అంతేగాని ఒక మంచి పని చేయడానికి ఎవరు అవసరమే లేదు. సో చేసుకుంటూ పోవటమే. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మనమే మంచి హృదయం కలిగి మంచి పనులు చేయడానికి సో మంచి ప్లేస్గా ఉన్నటువంటి ఈ సహాయలో సో మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకొని పని చేసుకుంటూ పోవచ్చు. ఇంకొకరు ఉంటే చేద్దాము, ఇంకొకరు చెబితే చేద్దాము, లేకపోతే ఇంకొకరు హెల్ప్గా ఉంటే చేద్దాము, లేకపోతే వాళ్ళు ఉంటేనే నేను చేస్తాను, లేకపోతే వాళ్ళు చేసిన తర్వాత నేను చేస్తాను, ఇటువంటి అవసరం లేదు. సో నీ ముందున్న పని నువ్వు చక్కగా చేసుకుంటూ పోతా ఉంటుంటే సో డెఫినెట్గా నిన్ను గుర్తించే రోజు వస్తుంది, నీకు మంచి రికగ్నేషన్ చేసే రోజు వస్తుంది. సో డెఫినెట్గా మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. సో గుర్తుపెట్టుకొని మ్యాక్సిమంగా అయితే మనం గమనించాల్సిన విషయం, మంచి పని చేయడానికి ఏ తోడు అవసరం లేదు. నువ్వు మంచిగా జాబ్ చేసుకోవడానికి ఏ తోడు అవసరం లేదు. ఓకేనా? సో కాబట్టి మనం ఏదైనా చెడ్డ పని చేయడానికి లేకపోతే ఇంకొకరి మీద సాడీలు చెప్పాలంటే ఇంకొక మనిషి కావాల్సిందే. అవునా కదా? సో ఒక ఇద్దరుండి ఇంకొక మనిషి గురించి మాట్లాడుకోవాలంటే మనలో మనం మాట్లాడుకోలేంగా. ఇంకొకరి గురించి వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అని అనుకుంటామా? ఇంకొక ఆమెను పిలిచి ఆమె అట్లా అంట ఈమె ఎట్లా అంట అని చెప్పేసి మనము సో గాసిప్స్ అనేవే చెప్తూ ఉంటాం. సో కాబట్టి మ్యాక్సిమం ఇటువంటి విషయాలన్నిటి కూడా దూరంగా పెట్టి మనం మంచి విషయాల మీద కేంద్రీకరించాలని చెప్పేసి సో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.